హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు నవీ లక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు అసలే వర్షాకాలం కదా, అందరికీ జలుబు చేస్తూ ఉంటుంది. ఈ జలుబు ఒక్క రోజులో తగ్గాలంటే నేను చెప్పే ఈ ఒక్క ట్రిక్ వల్ల జలుబు ఒక్క రోజులో మటమాయమే అయిపోతుంది. ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నల్ల మిరియాలు, శొంఠి, జీలకర్ర, అల్లం. అలాగే ఈ ఇంగ్రీడియంట్స్ తోటి కషాయం రెడీ చేసుకుందాం. ఫ్రెండ్స్, స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఆ గిన్నెలో వాటర్ పోసుకొని వేడి చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వాటర్ మరుగుతూ ఉండగా నల్ల మిరియాలు, శొంఠిని బాగా మెత్తగా పొడిలాగా దంచుకోవాలి. ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ నల్ల మిరియాలు, అలాగే శొంఠి, అలాగే జీలకర్ర, ఈ మూడింటిని కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా పొడిలాగా తయారు చేసుకోవాలి. ఫ్రెండ్స్, అప్పుడే ఈ మెత్తగా పొడిలాగా తయారు చేసుకుని చూపిస్తున్నాను కదా, ఇలా ఈ విధంగా మెత్తగా పొడిలాగా తయారు చేసుకొని ఈ పొడిని మరుగుతున్న వాటర్లో వేయాలి. ఫ్రెండ్స్, నేను యాడ్ చేస్తున్నాను చూసారా వాటర్లో. అలాగే నల్ల మిరియాలు, శొంఠి, జీలకర్ర, ఈ మూడింటిని కూడా మెత్తగా పొడిలాగా చేసుకొని వీటిని వాటర్లో యాడ్ చేశాను. ఫ్రెండ్స్, చూసారా ఇప్పుడు వాటర్ ఏ కలర్లో ఉన్నాయి? వైట్ కలర్లో ఉన్నాయి కదా. కానీ ఈ యొక్క మూడు ఇంగ్రీడియంట్స్లో ఉన్న క్వాంటిటీ మొత్తం కూడా వాటర్ అబ్జర్వ్ చేసేసుకొని వాటర్ మొత్తం కూడా రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం యాడ్ చేయాలి, వేడి చేసుకోవాలి. ఫ్రెండ్స్, అలాగే ఈ మరుగుతున్న వాటర్లో ఒక చిన్నపాటి అల్లం ముక్కను కూడా మెత్తగా దంచుకొని ఈ అల్లాన్ని కూడా ఈ వాటర్లో మరుగుతున్న వాటర్లో యాడ్ చేయాలి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందులో యాడ్ చేస్తున్నాను నేను. ఇలా యాడ్ చేయాలి. అలాగే చూసారా వాటర్ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా కలర్ చేంజ్ అయ్యి మనకి మంచి కషాయం తయారవుతుంది. ఫ్రెండ్స్, అది ఎంతో ఉపశమనం ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ కషాయం అనేది మధ్యలో ఇలా స్పూన్ తోటి తిప్పుతూ వేడి చేసుకోవాలి. ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా కషాయం రెడీ అవుతుందో. కలర్ కూడా చేంజ్ అయింది. ఫ్రెండ్స్, పూర్తిగా రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఫ్రెండ్స్, ఒకవేళ మనం ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే ఆ గ్లాస్ వాటర్ హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యే వరకు, ఇంకిపోయే వరకు మనం వేడి చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వాటర్ని చూసారు కదా ఎలా నేను ఎంత క్వాంటిటీ వాటర్ తీసుకున్నాను స్టార్టింగ్లో. ఇప్పుడు చూడండి ఎంత ఇంకిపోయిందో వాటర్. మొత్తం కలర్ కూడా మొత్తం పూర్తిగా చేంజ్ అయింది. ఫ్రెండ్స్, అంటే కషాయం రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మనకి ఇలా కలర్ చేంజ్ అంటే కషాయం రెడీ అయినట్టే. ఈ కషాయాన్ని జల్లెడతో వడకట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చిన్నపాటి గ్లాసులో వడకట్టుకోవాలి. ఈ కషాయం మా సార్కి బాగా జలుబు చేసింది. ఫ్రెండ్స్, నేను బాగా వర్షంలో తడిచి వచ్చారు, బాగా జలుబు చేసి గొంతు పరిచయం పట్టింది, వాయిస్ కూడా వేరేలాగా వస్తుంది. ఫ్రెండ్స్, అందుకే తన కొరకు నేను ఈ కషాయం రెడీ చేశాను. చూసారా తనకిచ్చాను. ఫ్రెండ్స్, కషాయాన్ని చూసారా, తను తాగుతున్నాడు, తను ఎలా ఉపశమనం పొందుతున్నాడో చూడండి. ఫ్రెండ్స్, జలుబు తగ్గిపోయినట్టే ఫీల్ అవుతున్నాడు చూడండి. ఫ్రెండ్స్, నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి.